అకాడమీ అండి. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఎక్సర్సైజ్ 5.2 మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. అంటే 5.2కు ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ముందు అయిన వీడియోలో ఇప్పుడు 5.2 అండి. మనకి ఒక టేబుల్ ఇచ్చాడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ద ఫాలోయింగ్ టేబుల్ గివెన్ దట్ ఏ ఈ ద ఫస్ట్ టర్మ్, డి ద కామన్ డిఫరెన్స్ అండ్ ఏఎన్ ఈ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చి ఇక్కడ మనకి ఎక్కడైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలండి. మామూలుగా అయితే మనకి అంటే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏడిఎన్ ఇచ్చాడు కాకపోతే ఏఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం అండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. ఏఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏఎన్ అంటే తెలుసు కదండి మనకి ఫార్ములా ఎంత టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. దాని నుంచి మనకి ఈ ఫార్ములా ఉపయోగించి ఏఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే 7, ఇది 8 మైనస్ 1 ఇంటూ డి అంటే 3 అండి. అంటే 7 ప్లస్ ఇక్కడ 7 ఇంటూ 3 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది 21 ప్లస్ 7 ఎంత అంటే 28 అవుతుంది. ఏఎన్ వాల్యూ 28 అవుతుందండి. ఈ టేబుల్లో ఎక్కడైతే డాష్లు ఉన్నాయో అక్కడ కంప్లీట్ చేద్దామండి. అలాగే సెకండ్ ప్రాబ్లం, ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడండి -18, అలాగే ఎన్ వాల్యూ ఇచ్చాడు, ఎన్ వాల్యూ 10, అంటే ఏఎన్ వాల్యూ 0 ఇచ్చాడు. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మామూలుగా అయితే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఆ ఫార్ములా ఉపయోగించి ఏ అంటే మనకి -18, ఏఎన్ అంటే 0 ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి అండి. ఇప్పుడు ఇదేమవుతుందంటే -18 ఇక్కడ 9D అవుతుందండి. ఇది ఇవతలకు వచ్చేస్తే 18 ఈజ్ ఈక్వల్ టు 9D. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 18/9 అండి. అంటే 2 అవుతుందండి. అంటే ఇక్కడ ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షను. అలాగే థర్డ్ వన్లో మనకేమి ఇచ్చాడంటే డి వాల్యూ ఇచ్చాడు. డి ఈజ్ ఈక్వల్ టు -3 ఇచ్చాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -5 ఇచ్చాడండి. మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దాని నుంచి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ అంటే -5, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ ఎన్ అంటే 18 మైనస్ 1 ఇంటూ డి అంటే -3 అండి. అంటే మనకి ఇక్కడ -5 ఏ ప్లస్ 17 ఇంటూ -3 అండి. అంటే 17 ఇంటూ 3 అంటే 51. అంటే ఇక్కడ -5 ఈజ్ ఈక్వల్ టు -51 అండి. ఇది ఇవతలకు వచ్చేస్తే మనకి ఇక్కడ +51 -5 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే 51 నుంచి 5 తీస్తే 46. ఏ ఈజ్ ఈక్వల్ టు 46 అండి. 4లో ఏ వాల్యూ -18.9 ఇచ్చాడు. అంటే డి వాల్యూ ఇచ్చాడండి 2.5. మనకి అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇచ్చాడు. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. అంటే మామూలుగా అయితే మనకి ఏఎన్ వాల్యూ 3.6, ఏ వాల్యూ -18.9, ఎన్ -1 ఇంటూ 2.5 అండి. అంటే ఈ టర్మ్ యువతలకు వచ్చేస్తే మనకి ఎంత అవుతుందంటే ఇది 5
అంటే 22.5 అవుతుందండి. అంటే n-1 ఇంటూ 2.5 ఇక్కడ 22.5 బై 2.5 ఈజ్ ఈక్వల్ టు n-1. అంటే మామూలుగా అయితే పాయింట్ తీసేస్తే మనకు వచ్చి ఇది అంటే 225/25 అండి. అంటే ఇక్కడ 9 టైమ్స్ పోతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందండి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 10. అలాగే ప్రాబ్లం నెంబర్ 5 అండి. ఏ వాల్యూ 3.5 ఇచ్చాడు, డి వాల్యూ 0 ఇచ్చాడు, n వాల్యూ 10.5 ఇచ్చాడండి. ఏఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. అంటే ఏ అంటే 3.5 ఇక్కడ ప్లస్ 10.5 - 1 ఇంటూ డి అంటే 0 అండి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది 0 అయిపోతుంది. 3.5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ వాల్యూ అంటే ఎంత అంటే 3.5 అండి. ఇది మనకి 3.5. టేబుల్లో ఉన్న మొత్తం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేసామండి. చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. అంటే మనకి మామూలుగా చాయిస్ బిట్లు అండి ఇవి. అంటే ఇది మనకి చేసి ఏబిసిలు ఫైండ్ అవుట్ చేయాలి. ఏది కరెక్ట్ అనేది కరెక్ట్ చాయిస్ చేయాలి, జస్టిఫై యువర్ ఆన్సర్ అని. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో 13th టర్మ్ ఆఫ్ ఏపీ అడిగాడని. అలాగే ఈ ఏపీలో ఉన్నాయి అని ఇచ్చేసాడు, కాకపోతే 13th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి మనం గివెన్ ఏపీఆర్ ఏమిచ్చాడంటే 10, 7, 4 అప్ టు సో ఆన్ అండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే డి ఈజ్ ఈక్వల్ టు 7, A2 - A1 కాబట్టి 7 - 10 అండి. ఇక్కడ -3 అవుతుంది. అలాగే మనకి ఇప్పుడు 13th టర్మ్ అడిగాడు, అంటే ఏ 30 ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఆ ఫార్ములా ప్రకారం మనకి మామూలుగా అయితే ఏ అంటే 10 అండి. ఇక్కడ n అంటే 30 - 1 ఇంటూ డి అంటే -3 అండి. ఇక్కడ 10 ప్లస్ 29 ఇంటూ -3 అండి. 29 ఇంటూ -3 ఎంత అంటే 327, 87 అంటే 10 - 87 అండి. అంటే ఎంత అవుతుందంటే -77 అవుతుంది. కాబట్టి మన ఆప్షన్లో చూసుకుని మనం టిక్ చేయాలి. అంటే సి అనేది కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ అండి. సి ఈజ్ కరెక్ట్ అండి. అలాగే మనకి సెకండ్ వన్ కూడా ఇదే అడిగాడు. అంటే ఏ వాల్యూ గివెన్ ఆర్ ఇన్ ఏపీ అని ఇచ్చేసాడండి. అంటే -3, -1/2, -2 అండి, అప్ టు సో ఆన్. ఇక్కడ ఏ వాల్యూ అంటే -3 అండి. డి అంటే దీంట్లోంచి తీసేయాలి. అంటే -1/2 -3 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ -1/2 + 3 అండి. ఎల్సిఎం కట్టేస్తే మనకి -1/2 + 6 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే 5/2 అవుతుంది. 5/2 అండి. మనకి ఇప్పుడు 11th టర్మ్ అడిగాడు, అంటే A11 ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఏ అంటే -3, ఇక్కడ 11 - 1 ఇంటూ డి అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 5/2 అండి. ఇప్పుడు దాని నుంచి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. -3 ప్లస్ 10 ఇంటూ 5/2 అండి. ఇది 5 టైమ్స్ కాబట్టి అంటే ఎంత అవుతుందంటే 25 - 3 అండి. అంటే 22 వస్తుంది ఆన్సరు. A11 అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి.
ఏపీస్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ద బాక్సెస్. అంటే మనకి ఏపీస్ అని ఇచ్చేసాడండి ఇది టర్మ్స్, కాకపోతే మిస్సింగ్ టర్మ్స్ మనకి బాక్స్ రూపంలో ఇచ్చి వాటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మామూలుగా అయితే మనకి ఏ టర్మ్ ఇచ్చాడంటే ఇక్కడ A1 A3 ఇచ్చాడండి. అంటే A1 = A, ఇక్కడ 2 అవుతుందండి. అలాగే ఇక్కడ A3 = 26 ఇచ్చాడు. మళ్ళీ మామూలుగా అయితే A3 = 26 అంటే A + n-1 ఇంటూ D కాబట్టి అంటే A3 = A + n-1 ఇంటూ D అండి. మనకి ఇక్కడ A అంటే ఆల్రెడీ మనకు తెలుసు 2 అంటే 3 - 1 ఇంటూ D అండి. A3 వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి 26 అవుతుంది. ఇక్కడ 24, ఇక్కడ 2D అవుతుందండి. అంటే D = ఎంత అవుతుందంటే 24/2 అండి, అంటే 12 అవుతుంది. కాబట్టి మనకి ఏ వాల్యూ తెలుసు, D వాల్యూ తెలుసు, కాబట్టి A2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. A2 = A + 2 - 1 ఇంటూ D అండి, అంటే A + D అవుతుంది. అంటే A అంటే 2, D అంటే 12, అంటే ఎంత అవుతుందంటే 14 అవుతుందండి. అలాగే మనకి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో మనకి A2 ఇచ్చాడు, A2 13 ఇచ్చాడు, A4 ఇచ్చాడండి, A4 3 ఇచ్చాడు. మనకి ఫస్ట్ A1 ఫైండ్ అవుట్ చేయాలి, A3 ఫైండ్ అవుట్ చేయాలి. A2 అంటే మనకి తెలిసిన ప్రకారం A2 = A + 2 - 1 ఇంటూ D అండి, అంటే A + D అవుతుంది. ఇది 1 అనుకుంటే, అలాగే A4 అంటే A + 4 - 1 ఇంటూ D అండి, అంటే A + 3D అవుతుంది. ఇది 2 అనుకుంటే మనకి ఈ రెండిట్ల నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A వాల్యూ, D వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. కాకపోతే మనం దీన్ని ఎలా రాస్తామంటే A + 3Dని A + D + 2D అండి, A + D + 2D. అంటే A2 వాల్యూ ఆల్రెడీ మనకి 13 ఇచ్చేసాడు. ఇక్కడ A4 వాల్యూ 3 ఇచ్చాడండి. మనకి A + D = ఏమవుతుందంటే ఇక్కడ A + D = 13 అండి + 2D. అంటే మనకి ఇక్కడ ఇది యువతలకు వస్తే ఏమవుతుందంటే -10 అవుతుంది, = 2D. D = -10/2 అండి, అంటే -5. D = -5 వచ్చింది. ఇది D = -5 ఈక్వేషన్ 1లో రాస్తే, D = -5 ఇన్ని ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఏ వాల్యూ వస్తుందండి అంటే 13 A - 5 అండి. అంటే ఇక్కడ ఇది యువతలకు వచ్చేస్తే A = 18. దాని నుంచి మనకి అంటే A1 = A అనుకున్నాం కాబట్టి అంటే ఏమవుతుందంటే A1 వాల్యూ 18 అవుతుంది. ఇక్కడ A1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత A3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A3 అంటే A + 3 - 1 ఇంటూ D అండి, అంటే A + 2D. అంటే A అంటే మనకు ఆల్రెడీ తెలుసు 18 + 2 ఇంటూ D అంటే -5, అంటే ఎంత అవుతుందంటే 18 - 10 అండి, అంటే ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ఇది మనకి A1 వాల్యూ ఏమో 18, ఇక్కడ 8 అవుతుందండి. ఇక్కడ A2 వాల్యూ 14. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి. A = ఎంత ఇచ్చాడంటే A1 = A = 5 ఇచ్చాడు. మనకి A4 ఇచ్చాడండి, A4 = 9/1/2. అంటే మనకి ఇది A4 అంటే ఏం రాస్తామంటే A4 = A + 3D అని రాస్తాం కదండి. అంటే A4 అంటే 9/1/2. ఏ వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు 5, అంటే ఎంత అవుతుందంటే +3D. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 9/1/2 -5 = 3D అవుతుంది, 9.5. ఇక్కడ 9.5లోంచి 5 తీసేస్తే మనకి
4.5, ఇక్కడ 3D. మనం D వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 9/2 అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 9/6 అవుతుంది D వాల్యూ, అంటే 3/2 అవుతుందండి D వాల్యూ. అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే A2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి A2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D అండి. A అంటే 5, D అంటే 3/2 కాబట్టి మనకి ఎంత అవుతుందంటే 13/2 అవుతుందండి. ఇది A2 13/2 అవుతుంది. అలాగే A3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A3 అంటే A ప్లస్ 2D అండి. 3 - 1 × D కాబట్టి 2D అవుతుంది. A అంటే 5, అలాగే 2 × D అంటే 3/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే 8 అవుతుంది. A3 8 అవుతుంది. ఇది మనకి కావాల్సిన టర్మ్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ A2, A3, A4, A5 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంటంటే A1 ఈజ్ ఈక్వల్ టు A అంటే -4 అండి. ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంటే A6 ఇచ్చాడు. A6 ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడండి. అంటే A6 ఈజ్ ఈక్వల్ టు అంటే A ప్లస్ 5D, అంటే 6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D. అంటే ఏ వాల్యూ తెలుసు కాబట్టి మనకి 6 ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 5D, అంటే ఇక్కడ 10 అవుతుందండి. అంటే D ఈజ్ ఈక్వల్ టు 10/5 అంటే 2 అవుతుంది. మనకి ఏ వాల్యూ తెలుసు, D వాల్యూ తెలుసు కాబట్టి వరుసగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. అంటే A2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n-1 అంటే 2 - 1 × D అంటే A ప్లస్ D వస్తుందండి. అంటే A ప్లస్ D అంటే A అంటే -4, D అంటే 2 అండి, అంటే -2 అవుతుంది. అలాగే A3 అంటే A ప్లస్ 2D అండి. అంటే ఇక్కడ మామూలుగా లేకపోతే A2 ప్లస్ D అని కూడా రాయొచ్చు, A2 ప్లస్ D అని రాయొచ్చు. అంటే కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే A2 అంటే మనకు ఆల్రెడీ -2 వచ్చింది కాబట్టి D అంటే 2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. తర్వాత A4, A3 ప్లస్ D అండి. A3 అంటే 0, D అంటే 2 అండి, ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ A5 అంటే A4 ప్లస్ D అండి. అంటే A4 అంటే 2 అవుతుంది, ఇక్కడ D అంటే 2 అవుతుంది, అంటే 4 వస్తుంది. మనకి ఇక్కడ A2లో -2, అలాగే A3 0, A4 2, A5 4 అండి మనకు వచ్చే టర్మ్స్. అలాగే ఇక్కడ A2 ఇచ్చాడండి. A2 గివెన్ A2 ఈజ్ ఈక్వల్ టు 38 ఇచ్చాడు. అలాగే 3, 4, 5, 6 A6 ఏమో -22 ఇచ్చాడు. ఈ రెండింటి నుంచి మనం అంటే ఏ వాల్యూ ఇచ్చేస్తే మనకి తొందరగా వచ్చేస్తుంది, లేకపోతే ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం AD వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A2 అంటే A ప్లస్ D అండి. అంటే A2 38 ఇచ్చాడు కాబట్టి 38 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D అనుకుంటే ఇది ఈక్వేషన్ 1 అండి. A6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D కాబట్టి A6 ఈజ్ ఈక్వల్ టు -22 ఇచ్చాడు కాబట్టి A ప్లస్ 5D అండి. ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం 1 - 2 చేస్తే 1 - 2 చేసామనుకోండి ఎంత వస్తుందంటే A ప్లస్ D, ఇక్కడ -22 A ప్లస్ 5D. మైనస్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. ఇదేమో 60 అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ -4D వస్తుంది. అంటే D ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 60/-4 అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ -15 వస్తుంది. D ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38 కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు -15 ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే 38 ఈజ్ ఈక్వల్ టు A -15 అండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే D వాల్యూ -15 కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఇవతలు తీసుకొచ్చేస్తే
13 1 53 అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు, అలాగే మనకి ఏ వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. దాని నుంచి మనకి A1 ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి మనకి A1 ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఏ ఎంత అవుతుందంటే A1 53 అవుతుందండి. అలాగే A2 మనకు వచ్చింది కాబట్టి A3 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే A2 ప్లస్ డి అండి. A2 అంటే 38, డి అంటే -15 అండి. తీసేస్తే 23 అండి. అలాగే A4 అంటే A3 ప్లస్ డి అండి. A3 అంటే 23 - 15, ఇది ఎంత అవుతుందంటే 8 అవుతుంది. అలాగే A4 ప్లస్ డి అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే A4 వాల్యూ 8 - 15 అంటే -7 అవుతుందండి. ఇక్కడేమో 23, ఇక్కడేమో 8, ఇక్కడ -7 అండి. ఇది ప్రాబ్లమ్స్ మనకి అండి. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 18 ఈజ్ 78 అన్నాడు. ఏ టర్మ్ 78 అవుతుంది అన్నాడు. గివెన్ టర్మ్స్ ఆర్ ఏపీ అని ఇచ్చేసాడండి. ఏ టర్మ్ మనకి 78 అవుతుంది అంటే మనకి ఇచ్చిన గివెన్ ఏపీఆర్ మనకి ఏమి ఇచ్చాడంటే 3, 8, 13, 18 అప్ టు సో ఆన్ అండి. ఏ అంటే ఇక్కడ 3, డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1 అంటే 8 - 3 అంటే 5 అండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఇది లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటామంటే 78 అండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 78. మన ఫార్ములా ప్రకారం ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి అండి. అంటే ఏఎన్ అంటే 78, ఇక్కడ ఏ అంటే 3 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే 5 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే యువతలు తీసుకొచ్చేస్తే 75 అవుతుంది. n - 1 ఇంటూ 5 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 75/5. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇక్కడ 15 టైమ్స్ అండి. ఇక్కడ n - 1 అయితే n ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుందండి. మనకి ఏ టర్మ్ 78 అవుతుందంటే 16th టర్మ్ ఈజ్ 78 అవుతుందండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్ ఏపీస్. అంటే మనకి ఏపీ అని ఇచ్చాడు, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మామూలుగా అయితే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే గివెన్ ఫైనట్ ఏపీ ఏమి ఇచ్చాడంటే 7, 13, 19 అప్ టు సో ఆన్. ఇక్కడ ఏ వాల్యూ అంటే 7 అండి. ఇక్కడ డి వాల్యూ అంటే A2 - A1 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది ఒక 6 అవుతుందండి డి వాల్యూ. ఇక్కడ మనకి లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 205 అండి. మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ అంటే 205, ఏ అంటే 7, ఇక్కడ n - 1 ఇంటూ ఇక్కడ 6 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 198 అవుతుంది. ఇక్కడ యువతలకు వచ్చేస్తే 198/6 అండి. అంటే ఇక్కడ 6 అని ఇక్కడ రాద్దామండి. ఇక్కడ 205 7 ప్లస్ 6n - 6 అండి. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ 1 అవుతుంది కాబట్టి 1 ప్లస్ 6n, ఇక్కడ 205, ఇక్కడ 204 వస్తుందండి. 204 ఈజ్ ఈక్వల్ టు 6n. దాని నుంచి మనకి n వాల్యూ వస్తుందండి. n ఈజ్ ఈక్వల్ టు 204/6 అంటే మనకి 3 6 18,
అంటే 24 అంటే 34 అంటే మనకి ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీఆర్ ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే 34 టర్మ్స్ ఉంటాయండి. అలాగే మనం ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 18 ఇచ్చాడండి. డి వాల్యూ అంటే 15/2 మైనస్ 18 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2.5 వస్తుంది. అంటే ఇక్కడ 5/2 వస్తుందండి డి వాల్యూ. అంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ -18 మైనస్ 5/2 వస్తుందండి. అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం అండి -47 తీసుకుంటాం. దాని నుంచి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినట్టే మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఏఎన్ అంటే -47, ఇక్కడ ఏ వాల్యూ అంటే 18, n-1 ఇంటూ ఇక్కడ -5/2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే యువతలకు వచ్చేస్తే మనకి 65 -65 అవుతుంది. n-1 ఇంటూ -5/2 ఇక్కడ ఇది యువతలకు వస్తే రివర్స్ అవుతుంది కదండి. -2/5 ఈజ్ ఈక్వల్ టు n-1. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 13. అంటే ఇక్కడ 26 ఈజ్ ఈక్వల్ టు n-1 అండి. n ఈజ్ ఈక్వల్ టు 27. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీఆర్ ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే 27 అండి. 27 టర్మ్స్ ఉంటాయి. -150 ఈజ్ ద టర్మ్ ఆఫ్ ఏపీ. అంటే మనకి ఇచ్చిన గివెన్ ఏపీ అంటే 11, 8, 5, 2. అంటే మనకి ఏ వాల్యూ 11, డి వాల్యూ 8 - 11 అండి. అంటే -3 అవుతుంది. ఇక్కడ మైనస్ టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ -150 టర్మ్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఏం తీసుకోవాలంటే లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -150 తీసుకోవాలి. దాని నుంచి మనకి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. అంటే -150 ఏ అంటే 11 ప్లస్ n-1 ఇంటూ డి అంటే -3 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 161 అవుతుంది. ఇక్కడ n-1 ఇంటూ -3 అండి. అంటే n-1 ఈజ్ ఈక్వల్ టు -161/3 అండి. అంటే మామూలుగా అయితే డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి డివైడ్ చేస్తే 5 3 15 అండి. 15 అంటే 9 అండి. అంటే 2/3 అంటే కాంప్లెక్స్ ఫ్రాక్షన్ వస్తుందండి ఇది. అంటే ఇక్కడ 159 వస్తుందండి. 159 + 2/3 అంటే 161. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 54 2/3. అంటే మనకి మనకి n ఈజ్ ఏముండాలి, n ఈజ్ న్యాచురల్ నెంబర్ అవ్వాలి. n ఈజ్ న్యాచురల్ నెంబర్ అవ్వాలండి. కాకపోతే మనకి వచ్చింది కాంప్లెక్స్ ఫ్రాక్షన్ కాబట్టి -150 టర్మ్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. అంటే ఇది ఇక్కడ ఈ ఏపీ సిరీస్లో -150 టర్మ్ ఉండదండి. అంటే ఇది కాంప్లెక్స్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి -150 టర్మ్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. 31st టర్మ్ ఆఫ్ ఏపీ హూజ్ 11th టర్మ్ ఈజ్ 38 ఇచ్చాడండి. అండ్ ద
16th టర్మ్ ఈజ్ 73 ఇచ్చాడు. అంటే మనకి 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే 11th టర్మ్ ఇచ్చేసాడు, 16th టర్మ్ ఇచ్చాడు. మనకి 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గివెన్ ఇన్ ఏపీ 11th టర్మ్ 11th టర్మ్ ఈజ్ 38 అన్నాడు కాబట్టి అంటే A11 ఈజ్ 38 అండి. అలాగే మనకి 16th టర్మ్ 73 అన్నాడు. అంటే A16 ఈజ్ ఈక్వల్ టు 73 అండి. మామూలుగా అయితే మనకి A11 అంటే ఫార్ములా ప్రకారం ఇక్కడ A ప్లస్ 10D అంటే n-1 అంటే 10D వస్తుందండి. 38 ఇక్కడ ఆల్రెడీ మనకి A ప్లస్ 10D అండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇక్కడ A16 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 15D అండి. ఇది 73 A ప్లస్ 15D. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే దాంట్లోంచి తీసేద్దామండి. 2 - 1 చేద్దాం. అంటే ఇది బిగ్ నెంబర్ ఉంది కాబట్టి 2 - 1 చేద్దాం. అంటే A ప్లస్ 15D మైనస్ 73 A ప్లస్ 10D 38. మామూలుగా మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి. అంటే మామూలుగా అయితే 5D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందంటే 73 38 35 అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు 35/5 అండి. అంటే 7 అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు 7. అది మనం ఈక్వేషన్ ఇక్కడ ఈక్వేషన్ 1లో పెడితే D ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1లో పెడితే 38 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 10 ఇంటూ 7 అండి. అంటే 70 అవుతుంది. ఇక్కడ మైనస్ 70 ప్లస్ 38 ఈజ్ ఈక్వల్ టు A. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే మైనస్ 32 వస్తుందండి A వాల్యూ. A వాల్యూ -32, D వాల్యూ 7 అండి. దాని నుంచి మనకి ఇక్కడ 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే A 31st టర్మ్ అంటే A ప్లస్ 31 - 1 అంటే 30D అండి. A అంటే -32, ఇక్కడ 30 ఇంటూ D అంటే 7 అండి. అంటే -32 ఇక్కడ 210 అంటే ఎంత అవుతుందంటే 178 అండి. ఆఫ్ 50 టర్మ్స్ ఆఫ్ విచ్ థర్డ్ టర్మ్ ఈజ్ 12 అండ్ ద లాస్ట్ టర్మ్ ఈజ్ 106. ఫైండ్ ద 29th టర్మ్ అడిగాడు. అంటే మనకి ఇన్ ఏపీలో 50 టర్మ్స్ ఉన్నాయండి. అంటే థర్డ్ టర్మ్ ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. అంటే మనకి లాస్ట్ టర్మ్ అంటే 50 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి లాస్ట్ టర్మ్ A50 అవుతుందండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఇన్ ఏపీ ఏమి ఇచ్చాడంటే థర్డ్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి అంటే A3 ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాడు. అలాగే లాస్ట్ టర్మ్ అన్నాడు కాబట్టి అంటే 50 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి A50 ఇచ్చినట్టు అండి. A50 ఈజ్ ఈక్వల్ టు 106 ఇచ్చినట్టు. దాని నుంచి మనకి A వాల్యూ D వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే A3 అంటే A ప్లస్ 2D అండి. n-1 ఇంటూ D కాబట్టి A ప్లస్ 2D అంటే 12 అవుతుంది. ఇక్కడ A ప్లస్ 2D. ఇక్కడ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే అలాగే A50 కూడా రాద్దామండి. A50 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ అంటే n-1 అంటే 49D అండి. ఇక్కడ 106 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 49D. ఇది ఈక్వేషన్ ఇందాకలాగానే చేద్దామండి ప్రాబ్లం. ఇక్కడ 2 - 1 చేస్తే మనకి అంటే A ప్లస్ 49D ఈజ్ ఈక్వల్ టు 106, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 12 అండి. మైనస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 47D
ఇక్కడ మైనస్ చేస్తే మనకి 494. d ఈజ్ ఈక్వల్ టు 94/47 అండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అంటే ఈ వాల్యూ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి అంటే d ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి అంటే 12 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2 ఇంటూ 2 అవుతుందండి. అంటే ఇక్కడ 4 అవుతుంది కాబట్టి 12 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు a. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4 అవుతుంది. మనకి ఇక్కడ ఫైండ్ ద 29th టర్మ్ అడిగాడు. అంటే a29 ఫైండ్ అవుట్ చేయాలండి. a29 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 అంటే 28d అండి. అంటే a అంటే వాల్యూ తెలుసుకుని మనకి a అంటే 4 వచ్చింది. ప్లస్ 28 ఇంటూ d అంటే మనకి 2. ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది 16 56 అంటే a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 కదండి. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 8 అవుతే ఇక్కడ 8 అంటే ఇక్కడ 64 అవుతుందండి. అంటే a29th టర్మ్ వాల్యూ ఎంత అవుతుందంటే 64 అవుతుంది. ఇక్కడ 4 కాబట్టి 12 మైనస్ 4 8 అవుతుందండి. 8 వాల్యూ ఇక్కడ రాస్తే మనకి 64. a29 వాల్యూ 64. అండ్ ద 9th టర్మ్ ఆఫ్ AP 4 and -8 రెస్పెక్టివ్లీ. విచ్ టర్మ్ ఆఫ్ దిస్ AP ఈజ్ 0? ఏ టర్మ్ GP 0 అవుతుందో మనకి థర్డ్ టర్మ్ ఇచ్చాడు, 9th టర్మ్ ఇచ్చాడండి. దాన్ని ఉపయోగించి మనకి ఈ ఏ టర్మ్ 0 అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ టర్మ్ ఇచ్చాడు. a3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 4 ఇచ్చాడండి. అలాగే a9 ఈజ్ ఈక్వల్ టు -8 ఇచ్చాడు. దాని నుంచి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి AD వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి ఏ టర్మ్ 0 అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే a3 అంటే a ప్లస్ 2d అండి. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d. అంటే ఇది ఈక్వేషన్ 1 అండి. అలాగే ఇక్కడ a9 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 8d అండి. అంటే -8 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 8d. ఇక్కడ ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే 1 మైనస్ 2 చేద్దామండి. అంటే a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 4, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు -8 అండి. 1 మైనస్ 2 చేస్తే మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే ప్లస్ అయిపోతుంది కదండి. ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ -6d ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుందండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 12/-6 వస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే -2 అవుతుంది. అలాగే మనం ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. d ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1 అయితే అంటే 4 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2 ఇంటూ -2 అండి. అంటే ఈ -4 అలా ఇవతలకు వచ్చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఏ వాల్యూ వచ్చింది, d వాల్యూ వచ్చిందండి. మనకి ఏ టర్మ్ 0 అవుతుంది అన్నాడు. సపోజ్ an ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే మనకి an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d అండి. దాని నుంచి మనం ఇది an వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. a అంటే 8 అండి. n-1 ఇంటూ d అంటే -2. దాని నుంచి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 8 ప్లస్ ఇక్కడ మామూలుగా అయితే -2n మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే -2n ప్లస్ 2 అండి. అంటే 10 అవుతుంది. ఇక్కడ -10 అవుతుంది. ఇక్కడ -2n అవుతుంది. ఇక్కడ n వాల్యూ ఎంత అంటే -10/-2 అండి. అంటే ఇక్కడ 5th టర్మ్ అవుతుందండి. అంటే ద 5th టర్మ్ ఈజ్
The fifth term is 0. Term of an AP exceeds its 10th term by 7. Find the common difference అడిగాడండి. మామూలుగా అయితే మనకి in an AP given that ఏమి ఇచ్చాడంటే అంటే 17th టర్మ్ ఆఫ్ ఏపీ అంటే A17 ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7 అండి. అంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే A10 ప్లస్ 7కి ఈక్వల్ అవుతుందండి. అంటే 10th టర్మ్ బై 7 ప్లస్ 7 యాడ్ చేయాలి. అంటే మనం మామూలుగా అయితే దీన్ని A ప్లస్ 16D అంటే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 16D ఇక్కడ A ప్లస్ 9D ప్లస్ 7 అండి. అంటే ఇక్కడ ఏ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మనకి అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 16D మైనస్ 9D ఇక్కడ అంటే 16 నుంచి 9 తీసేస్తే ఇక్కడ 7 వస్తుంది, 7D వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 7 అంటే D ఈజ్ ఈక్వల్ టు 7/7 అంటే ఎంత అవుతుందంటే కామన్ డిఫరెన్స్ మనకి 1 అవుతుందండి. ఈజ్ 1. ఎక్సర్సైజ్ 5.2లో మనం ఒక 10 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నామండి. అంటే మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే వీడియోలో చెప్తే లెంగ్తీ అవుతుందని చెప్పి ఒక 10 ప్రాబ్లమ్స్ డివైడ్ చేస్తున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఉన్న గ్రూప్లో కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.